ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. అమ్మా, మామూలుగా ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, బాబోయ్ ఎవరిపైన ఆధారపడకూడదు. ఈవెన్ దో మనం హెల్దీ అంటే తిరుగుతూ మామూలుగా అనుకుంటూ ఉంటాం అంటూ ఉంటారు చాలా మంది. నేను తిరుగుతూనే పోవాలి, ఎవరితో చేయించుకోకూడదు, ఎవరిపైన ఆధారపడకూడదు. అంటే ఆ ఆధారపడటం అనేది నిజంగా తీసుకోలేము. అవునండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఒకరిపైన డిపెండ్ అయితే. ఇక అది వర్ణనాతీతం ఆ పెయిన్స్. కొందరు బాగా చూసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లే. అయితే 50 ఏళ్ళ సాధారణంగా 50 ఏళ్ళ వయసు పైబడిన తర్వాత పిల్లల పైన ఆధారపడి బతకడం ఎలా అంటారు? అంటే ఇందులో ఎలాగంటానంటే, ఆధారపడడం అంటే కంపల్సరీగా హెల్త్ కండిషన్ లో ఆధారపడడం అనేది దాన్ని మనం ఎవ్వరమే ఆపలేము. సో ఒక తల్లో తండ్రో ఉంటాడు, ఆమెకు 60 ఏళ్ళో 70 ఏళ్ళో ఉంటాయి, కదలలేని పరిస్థితులు వచ్చినప్పుడు కంపల్సరీగా పిల్లల మీద ఆధారపడాల్సిందే, పిల్లలు కూడా చూడాల్సిందే. ఇంకో కేటగిరీ ఉంటారు ఈ తల్లిదండ్రులు. ఎలాంటి వాళ్ళంటే, నేను నిన్ను కన్నా కదా, ఇన్ని రోజులు పెంచి పోషించా కదా, ఉద్యోగం ఇప్పించా కదా, నా వల్లే కదా నీకు ఉద్యోగం వచ్చింది, సో నువ్వు నా చుట్టే కూర్చో, నా పక్కనే కూర్చో. ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారండి. అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేసి చీటికి మాటికి వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసేసి మీ నాన్న ఎందుకో మాట్లాడటం లేదు, అరే అలసిపోయాడో మాట్లాడటం లేదు, ఆడక్కడ నోడి కంగారు కదండి, కాసేపు ఇవ్వు, టైం ఇవ్వు. పిల్లలకు కూడా ప్రైవసీ ఇవ్వాలి కదండి. వాళ్ళు ఎంతసేపు అని నీ చుట్టూ తిరుగుతారు చెప్పండి. వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళకు ఉండే టెన్షన్స్ వాళ్ళకు కూడా ఉంటాయండి. సో తప్పకుండా చూస్తారు పిల్లలు, చూడరని మనం ఎన్నిసార్లు ఎన్ని టాపిక్స్ లో కూడా పిల్లలు తీసుకెళ్లి తల్లిదండ్రులను వృద్ధాప్య దాంట్లో ఓల్డేజ్ అన్న అది కరెక్ట్, అది ఒక టాపికే. కానీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. తల్లిదండ్రులు ఇలా కూడా ఉంటారండి. ఎలాగంటే వాళ్ళని మనశ్శాంతిగా ఉండనీరు. ఇక వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటే వీళ్ళు చూడలేరు, అప్పుడే కడుపు నొప్పి వస్తుంది, అప్పుడే తలనొప్పి వస్తుంది, అప్పుడే ఎమర్జెన్సీ అవుతుంది, కావాలని కింద పడిపోతారు, ఎందుకంటే అటెన్షన్ పే చేసుకోవడానికి. సో ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నప్పుడు మనం పిల్లల్ని ఇబ్బంది పెట్టినట్టే కదండి. వాళ్ళకు మనము పెంచి పెద్ద చేసి ఒక ఇంటి వాళ్ళని చేయడం ఎందుకు? వాళ్ళ సంతోషం ఉంటే మనం చూడడానికే, కానీ వాళ్ళ సంతోషం ఉంటే మనం ఏడుస్తున్నాము అన్నప్పుడు అసలు చేయొద్దు. మరి నీ ఎదురుగుండానే కూర్చోబెట్టుకో. సో తల్లిదండ్రులు కూడా అవసరమైనంత వరకే పిల్లల మీద ఆధారపడాలండి. నీ హెల్త్ కండిషన్ బాగుండి నీకు నువ్వు చేసుకోవాలన్నప్పుడు పిల్లల దగ్గర అసలు ఉండొద్దు. నా చేత కాదు అన్నప్పుడు రావడం బెటర్. కాళ్ళు చేతులు బాగున్నప్పుడు నీదే బాధ్యత, నాకు ఒకతే కూతురు, నేను పోయి ఉంటా అక్కడే. ఏమైంది, నువ్వు బాగానే ఉన్నావుగా, నీ ప్రైవసీ. ఇంకొకటి ఏంటంటే, మన ఇంట్లో మనము అంటే ఈవెన్ దో అది మన సొంత ఇల్లు అయినా కూడా నీ ఇంట్లో నీకున్నంత అదేంటి ఫ్రీడమ్ నువ్వు కూతురు ఇంట్లో ఉండదు, అల్లుడి ఇంట్లో ఉండదు, కొడుకు ఇంట్లో ఉండదు. కూడా హాయిగా ఇద్దరు సంతోషంగా ఉన్న రోజులు ఉండండి. ఇంకా తప్పదు, ఒకరికొకరు ఇంకా ఒకరికొకరు మేము హెల్ప్ చేసుకోలేము అన్నప్పుడు వెళ్ళి ఉండండి, దట్స్ ఓకే. కాకపోతే వెళ్ళాలి కంపల్సరీ, నువ్వు చచ్చినట్టు నేను మీ దగ్గరే ఉంటామనే తల్లిదండ్రులు పిల్లలను బాధ పెట్టడమే తప్ప ఇది జరిగేది ఏమీ లేదండి. సో అవసరం ఉన్నప్పుడు మాత్రం మీరు చక్కగా ఇద్దరు బతకండి, ప్రైవసీ ఉంటది మీకు కూడా, మీకు కావాల్సిన చోటికి వెళ్ళండి. భగవంతుడి దేవతల మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, చక్కగా ట్రిప్లకు వెళ్ళండి, తీర్థయాత్రలకు వెళ్ళండి, మీది ఒక టీం ఉంటుంది. మీరు ఒక సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉంటుంది. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఉంటారండి, ఎలాగంటే సరే పూజలు చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు, పొద్దున్నే రాత్రి పాపం వాళ్ళ ఏదో నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుకుంటారు, పొద్దున్నే గంట కొడతారు, 6ంటికే పూజ, 6ంటికే అగరబత్తులు, 6ంటికే శ్లోకాలు. పూజ ఉంది చేసుకో, తప్పులేదు, నువ్వు మనసులో చదువుకో. గట్టిగా పిలిస్తే వచ్చేస్తాడు దేవుడి దగ్గరికి? రాడు కదా, రాడు. అక్కడ ఉండాల్సిన ఆయన అక్కడే ఉంటాడు, రాడు. గట్టిగా చదివేసి ధూపాలు వెలిగించేసి చేసి స్తోత్రాలు చదువు, దేవుని పిలవడమో లేకపోతే పడుకున్న వాళ్ళని లేపడమో, ఆ 2 విధాలు ఉంటుంది. అది 2 వీళ్ళు పడుకున్నారే ఇంకా వీళ్ళు లేయాలి అనేది ఒకటి ఉంటుంది. దేవుడు ఏమన్నా వస్తాడేమో, పొరపాటున మర్చిపోయి వస్తాడేమో అనేది ఉంటుంది. సో అది చాలా సాడిజం అన్నమాట. సో నువ్వు పూజ చేసుకో, నా మనసులో చదువుకో, గంట కొట్టాలని ఏం కంపల్సరీ లేదు, ఇల్లంతా ధూపదీపాలు పెట్టాల్సిన అంతా ఏమి లేదు. పోయి ఆ బయట తులసి చెట్టు దగ్గర అగరబత్తి వెలిగించుకో, అక్కడ కూర్చొని నీ పుస్తకం చదువు, మనసులో ధ్యానించుకున్న భగవంతుడు వింటారు. సో అదొక డిస్టర్బెన్స్. ఇక పిల్లల పాప మీకు ఏం పడుకుంటారండి, వాళ్ళు రాత్రంతా డ్యూటీ చేసి వస్తారా? నువ్వు పొద్దున్నే నీకు ఆరోగ్యం బాగాలేక మందులు వేసుకుంటావో, నిద్ర మాత్రలు వేసుకుంటావు, పడుకుంటావు, పొద్దున్నే లేస్తావు. మరి వాళ్ళు వేయాలిగా,
వాళ్ళు రాత్రంతా డ్యూటీ చేసినప్పుడు పొద్దున్న దాకా పడుకుంటారు కదా. మా కాలంలో ఇలా లేదండి, 12 దాకా పడుకోవడం ఏంటండి. మీ కాలంలో రాత్రి 9ంటికి పడుకుంటారు. మరి ఇప్పుడు అట్లా కాదు కదా, వాళ్ళు రాత్రంతా పనిచేసి 12ంటికో 1 గంటకో పడుకుంటారు. ఎందుకంటే చాలా మంది ఎంఎన్సి వాళ్ళందరూ యుఎస్ వాళ్ళతో కన్సర్న్ ఉంటుంది కాబట్టి వాళ్ళ టైమింగ్స్ ప్రకారం వీళ్ళు పని చేస్తారు. సో తల్లిదండ్రులు కొన్ని ఆలోచించుకోవాలండి. ఇంకొకటి ఏం చేస్తారంటే పిల్లల కోసం ఎప్పుడైనా ఈ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర కూడా కొంచెం లిక్విడ్ క్యాష్ పెట్టుకోవాలండి. ఎమర్జెన్సీలో పిల్లల మీద ఆధారపడకుండా మీ దగ్గర కనీసం ఒక 2 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు మీ బ్యాంకులో వేసుకుంటే పిల్లలను అడగకుండా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు వాళ్ళకి ఆస్తుపాస్తులు కొనను, ఒక ఫ్లాట్ కొనను, ఇంకొకటి కొనను, పైన కట్టించను, కింద కట్టించను, ఇవే ఉంటాయి. వాళ్ళ ఆస్తులు వాళ్ళు కొనుక్కుంటారు కదా, రేపొద్దున నువ్వు పోయిన తర్వాత నీ ఆస్తులని వాళ్ళకే. ఎందుకు వాళ్ళ మీద వాళ్ళతో తాపత్రయపడి నీ అవన్నీ మానేసుకొని వాళ్ళ ఏమనంటే పిల్లల కోసం నేను చాలా చేశాను ఇవే ఉంటుంది. మీరు ఎవరినైనా కదిలించాడు, పిల్లల కోసం నేను చాలా కష్టపడ్డానండి. మరి నీ పిల్లలు కాబట్టి నువ్వు కష్టపడ్డావు, వేరే పిల్లల కోసం నువ్వు కష్టపడలేదు కదా. అవన్నీ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇప్పుడు చూపిస్తారనమాట. నువ్వు తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేదు. వాళ్ళు బాగానే ఉంటారండి, ఆరోగ్యంగానే ఉంటారు. కానీ అదొకటి ఉంటుంది అనమాట, రైట్ ఉంటుంది కదా, ఆ రైట్ వాళ్ళు దే వాంట్ యూజ్ దట్ రైట్. సో అది చాలా తప్పండి. ఎప్పుడైనా తల్లి కానీ తండ్రి కానీ భార్యాభర్తలు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు ఒకరికొకరు పనులు చేసుకోండి. సరే భగవంతుడు ఒకవేళ ఒకరిని తీసుకెళ్ళిపోతే కొంతమంది చాలా మంది భార్య లేకున్నా భర్త లేకున్నా తల్లిలు కూడా ఒక్కరు ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఒక్కరే ఒక ఫ్లాట్ తీసుకుంటారు, చక్కగా ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఏజ్ గ్రూప్ తో మంచిగా వాళ్ళు మింగిల్ అవుతారు, సంతోషంగా ఉంటారు. అలాంటప్పుడు పిల్లలు కూడా సంతోషంగా ఉంటారండి. హెల్త్ కండిషన్ ఏదన్నా బాగలేనప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు రీచబుల్ ఉంటారు. అంతేగాని ఇది మీదే డ్యూటీ, మీ తలుపు ముందే నేను కూర్చుంటాను అని అంటే మనం ఒక రకంగా పిల్లల్ని ఇబ్బంది పెట్టినట్టే అవుతుందండి. మన వల్ల పిల్లలు సంతోషపడాలి కానీ మనం వాళ్ళకు బర్డన్ ఎప్పుడు కాకూడదండి. కాకపోతే దేవుణ్ణి కోరుకోవాలంటే మంచి ఆరోగ్యం ఇవ్వాలి, ఉన్నంతలో మంచిగా ఉండాలి, నీ ప్లాన్స్ నువ్వు చేసుకో, చక్కగా ట్రిప్లకు వెళ్ళు, లేకపోతే నువ్వు ఇంతకుముందు ఏంటి అనుభవించాలని చక్కగా ఇద్దరు కలిసి తిరిగి రండి, హోటల్కి వెళ్ళండి, తిరగండి, ఆరోగ్యం బాగుంటే. ఎందుకండి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి. సో 60 సంవత్సరాల తర్వాత కంపల్సరిగా ఏ తల్లి తండ్రి కూతుర్ల దగ్గర, కోడళ్ళ దగ్గర, అల్లుళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం లేదండి. మీ ఆరోగ్యం బాగున్నంత వరకు మీరు సపరేట్గా మీరే ఇద్దరు సంతోషంగా ఉండండి. ఇన్ని రోజులు వాళ్ళతో ఉండి వాళ్ళకి సేవలు చేశారు కదా, చక్కగా ఇద్దరు హాయిగా ఉండండి. అక్కడికే వెళ్ళి ఉండాలనేది లేదు. హెల్త్ బాగాలేనప్పుడు అది కంపల్సరీ మన డెస్టినేషన్ అదే, అక్కడే ఉంటాం. అంతేగాని వాళ్ళ దగ్గరే ఉండేసి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టేసి మనం ఇది చేసిన వాళ్ళని మనము ఇండైరెక్ట్ గా బాధపడినట్టే. అందుకని ఎప్పుడు కూడా నేను ఒకటే సజెషన్ చేస్తాను, హెల్త్ పర్మిట్ చేసినంత వరకు పిల్లల మీద ఆధారపడకుండా మీరు బతుకుతే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉండాలి. మా అబ్బాయి రావాలండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మా అబ్బాయి రావాలండి, చెకప్ చేయించాలి. ఈయనకు తెలుసు ఎట్లా చెకప్ చేయించుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో అన్నీ తెలుసు, కానీ ఆయనే రావాలా. అందుకని పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడు భారం కాకూడదు. నిజమండి, భారం కావద్దు. మనకు కాళ్ళు చేతులు పంచిగా తిరిగే వరకు మన పని మనం చేసుకునే భారం అవ్వడం కన్నా మీరు అన్నట్టు హ్యాపీగా ముందంతా ఎలాగో కష్టపడ్డారు, భారాలు మోసారు, ఇప్పుడు రిలాక్స్ గా ఉండండి, ఇద్దరు మంచిగా ట్రిప్పులు వేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. వాడికి ఆస్తులు కొనిపెట్టి, కూతురు కొనిపెట్టి, కల్లుడు కొనిపెట్టి, ఇంకొక కొనిపెట్టి నువ్వు దాచుకొని ఈ డబ్బులు మనీ మాత్రం వీళ్ళకి ఉండాలండి. కంపల్సరీగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత కంపల్సరీగా ఉండాలి. డబ్బులు అనేది కంపల్సరీ మన డబ్బుల మీద మనకే అధికారం ఉంటుంది, తెలుసు. మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే. ఇప్పుడు నేను నా కూతురునో, నా అల్లుడినో, నా కొడుకునో అది ఎన్నిసార్లు అడుగుతావు. అందుకని మళ్ళీ మీకే కదా అంటే నువ్వు నాకు ఇవ్వకు, నువ్వు సంతోషంగా ఉండు, నీ డబ్బులు నువ్వు జాగ్రత్త పెట్టుకో. రేపొద్దున నిజంగా మనం భగవంతుడు తీసుకెళ్ళినప్పుడు ఏముందో, రూపాయి ఉందో, 10 రూపాయలు ఉందో, 1,00,000 రూపాయలు ఉందో, 1,00,000 రూపాయలు ఉందో అంత వాళ్ళకి. ఎవరు ఏం తీసుకెళ్లరండి. వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకెళ్తామండి, ఒంటి మీద ఇంత చిన్న ఒక 1/2 గ్రామ్ బంగారం ఉన్న పీకేసుకుంటారు. అలాంటి రోజులు ఎవ్వరు ఏం వదిలిపెట్టారు. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.